హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సి లాంగ్వేజ్ బేసిక్స్ చెప్తాను. అసలు ఈ సి లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై డెనిస్ రిచ్. అండ్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనందరికీ లాంగ్వేజ్ ఉన్నట్టే సిస్టమ్కి కూడా, కంప్యూటర్కి కూడా లాంగ్వేజ్ ఉంటుంది. అది బైనరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని. బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఉన్న ఫార్మేట్లో ఉన్న లాంగ్వేజ్ని సిస్టమ్ తీసుకుంటుంది అన్నమాట. సిస్టమ్ ఆ లాంగ్వేజ్తోని ఇంటరాక్ట్ అవ్వగలదు మనతో. కాబట్టి మనం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కానీ ఇది చాలా కష్టం. బైనరీ లాంగ్వేజ్ మనం నేర్చుకుని సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే జీరోస్ అండ్ వన్స్లోనే మనం సిస్టమ్కి ఇంటరాక్ట్ అవ్వాలంటే సిస్టమ్తో చాలా కష్టం కదా. అందుకని మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి సిస్టమ్కి మనకి మీడియేటర్స్ లాగా యాక్ట్ చేసి మనం ఇచ్చిన సింటాక్సెస్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాయి. బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మనకి సిస్టమ్కి ఇంటరాక్షన్ జరిగేటట్టు చూస్తాయి అన్నమాట. ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను హాయ్ అని చెప్పాలనుకుంటున్నాను సిస్టమ్తో. హాయ్ అని బైనరీ లాంగ్వేజ్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు కదా, కానీ నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నేను సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వగలను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం సింటాక్స్ రాస్తాం. ఆ సింటాక్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సిస్టమ్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి సిస్టమ్కి అండర్స్టాండ్ అయ్యేటట్టు చేస్తుంది. అంతే. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పని మీడియేటర్ లాగా యాక్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. మన ప్రైమ్ మినిస్టర్ జర్మనీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ మన ప్రైమ్ మినిస్టర్కి జర్మన్ రాదు కదా. కాబట్టి వీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు జర్మను, హిందీ రెండు వచ్చిన ఒక వ్యక్తితో మాట్లాడి, అతనికి రెండు లాంగ్వేజ్ వచ్చు. ప్రైమ్ మినిస్టర్ చెప్పేది అర్థమవుతుంది, జర్మన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పేది అర్థమవుతుంది, ఇద్దరు చెప్పేది అర్థమవుతుంది. కాబట్టి ఈయన వీళ్ళిద్దరికి మధ్య మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తాడు. అలానే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మనకి సిస్టమ్కి మధ్య మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ వీడియో చేయడానికి ఆన్లైన్ ఐడి యూజ్ చేస్తున్నాను. మీరు ఇన్స్టాల్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లయితే ఇప్పుడు మనం చూద్దాం ఎలా రాయాలి సి లాంగ్వేజ్ని, ఎలా సింటాక్సెస్ రాయాలనేది. ఇప్పుడు నేను ప్రతి ఒక్కదానికి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ రాయడానికి కోర్ సింటాక్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అది రాస్తాను. చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇది మనం ఎందుకు రాసామంటే, హ్యాష్ ఇంక్లూడ్ అంటే మనకు తెలుసు కదా, ఇంక్లూడ్ అంటే కలపడం అని. ఇప్పుడు మనం కింద చేయబోయే ఆపరేషన్స్, ప్రింట్ చేయడం కానీ, యూజర్ నుంచి ఇన్పుట్ అడగడం కానీ, ఇవన్నీ ఆపరేషన్స్ కదా. ఈ ఆపరేషన్స్ మనం చేయాలంటే ఎలా చేయాలి? ఈ ఆపరేషన్స్ చేయడానికి మనం ఈ ఫైల్లో నుంచి ఈ ఆపరేషన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ stdio.h అనే ఫైల్లో నుంచి మనం చేయాల్సిన ఆపరేషన్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, అందుకని ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది కంపల్సరీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ముందు మనం యూజ్ చేయాలి. దాని తర్వాత మెయిన్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈ మెయిన్ అనే బ్లాక్లోనే మనం రాయాల్సిన కోడ్ అంతా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడైతే మనం ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ప్రింటింగ్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇక్కడ /2 పెట్టాను కదా, 2 పెట్టి ప్రింటింగ్ అని రాశాను. /2 యూజ్ చేయడం వల్ల అది దీన్ని కామెంట్ లాగా తీసుకుంటుంది, మనం రాసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, ఇప్పుడు ప్రింటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ప్రింట్ చేయడానికి కోసం మనం printf అనే ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ printfలో మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రాయాలి. నేను ఇక్కడ హలో హౌ ఆర్ యూ అని ప్రింట్ చేశాను.
ఓకే, ఇది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. కానీ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి ఒక్క లైన్ లాస్ట్లో ఇక్కడ నేను పెట్టా కదా ఈ సింబల్ అయితే తప్పకుండా పెట్టాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ సింబల్ అయితే తప్పకుండా పెట్టాలి. ఓకే, ప్రతి ఒక్క లైన్ లాస్ట్లో ఈ సింబల్ అనేది పెట్టాలి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. హలో హౌ ఆర్ యూ వచ్చింది కదా ఫ్రెండ్స్. హలో హౌ ఆర్ యూ అనేది ప్రింట్ అయింది కదా. ఓకే, ప్రింట్ అయితే చేసేసాం. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ని ఈ ప్రింట్ఎఫ్ అనే దానికి పాస్ చేయాలి. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్కి మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ని పాస్ చేస్తే కనుక దాన్ని ప్రింట్ చేస్తుంది. ఈ సింబల్ యూజ్ చేయడం మాత్రం ప్రతి లైన్ చివర మర్చిపోవద్దు, ఇది చాలా బేసిక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా అడగాలో చూద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను యూజర్ నుంచి 2 నెంబర్స్ తీసుకుంటాను. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని యూజర్కి నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేద్దాం, ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను మామూలుగా బేసిక్ రాస్తున్నాను, అసలు ఎలా చేయాలి ప్రోగ్రామ్ అనే దానికి ఒక ఐడియా రాస్తున్నాను. ఇప్పుడు ఐ అనే ఒక నెంబర్ అండ్ జే అనే ఒక నెంబర్ నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తాను, తీసుకున్న తర్వాత ఈ ఐని జేని యాడ్ చేయాలి. ఐ ప్లస్ జే, ఈ ఐని జేని యాడ్ చేసి మనం ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి, యూజర్కి డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఈ ఐ జే అనేవి ఏంటి, నెంబర్స్ కదా. ఐ జే అనేవి 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి మనం యూజర్కి డిస్ప్లే చేయాలి. ఐజే ఏంటి, నెంబర్స్. ఐజే ఆర్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఇప్పుడు ఐ ప్లస్ జే చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఐ ప్లస్ జే కూడా ఇంటీజరే కదా. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నాం, 2, 3, వాటిని యాడ్ చేసాం 5 అనేది కూడా ఇంటీజరే కదా. 2 నెంబర్స్ని సమ్ చేస్తే ఇంటీజరే వస్తుంది కదా, ఇది కూడా ఇంటీజర్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూజర్ నుంచి ఐజే అనే 2 ఇంటీజర్స్ వాల్యూస్ని ఇన్పుట్ లాగా తీసుకోవాలి. మనకి తెలుసు కదా ఈ ఐ అండ్ జే అనేవి ఇంటీజర్స్ అని. కాబట్టి సి లాంగ్వేజ్లో ఇంటీజర్స్ని రిఫర్ చేయడం కోసం ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఈ ఇంట్ అనే కీవర్డ్ రాసి దాని పక్కన మనం ఇంటీజర్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ పెడతాం. ఫ్రెండ్స్, నేను చెప్పా కదా ఇక్కడ ప్రతి లైన్ చివర ఈ సింబల్ కంపల్సరీ అని, ఆ సింబల్ పెట్టాలి. ఇంట్ ఐ అంటే మనం ఇంట్ ఐ అనే ఇంటీజర్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంట్ జే, ఇంట్ ఐ అనే ఇంటీజర్ ఐ అనే దాన్ని మనం క్రియేట్ చేసాం. కానీ ఆ ఇంటీజర్కి మనం ఎలాంటి వాల్యూ అసైన్ చేయలేదు, అంటే ఆ ఇంటీజర్లో ఏ వాల్యూ లేదు, అది ఎంటీ అన్నమాట. మనం దానికి ఇవ్వలేదు. మనం ఎందుకంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం కదా, మనం యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ వాల్యూని ఆ ఐలోకి పంపిద్దాం. అంటే యూజర్ నుంచి ఇప్పుడు యూజర్ 2 ఇచ్చాడు అనుకోండి, ఐ ప్లేస్లో 2 వచ్చేస్తుంది అనమాట. అది ఎలా వస్తుందని చూద్దాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ చేయడం కోసం ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినట్టు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కోసం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇప్పుడు మన యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాల్సినవి ఏంటి, అవి నెంబర్స్ కదా. ఇప్పుడు ఐజే అనేవి ఐజేఆర్ 2 ఇంటీజర్స్ అని మనం ముందే అనుకున్నాం కదా. ఐజేఆర్ నెంబర్స్ కాబట్టి మన యూజర్ నుంచి ఇన్పుట్గా మనం నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి వాటిని %d అనే దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం %d. కానీ మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 నెంబర్స్ని కదా మనం యాడ్ చేయాల్సింది. ఐజే అనే 2 నెంబర్స్ని తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ని తీసుకొని ఆ వాల్యూస్ని ఐలోకి జేలోకి మనం అసైన్ చేసుకోవాలి. కాబట్టి 2
2 times %d అనేది పెట్టాలి, మధ్యలో కామా ఉండదు. డబుల్ కోట్స్లో %d అని పెట్టాను. దాని తర్వాత కామా పెట్టుకొని ఇప్పుడు ఈ %dకి i, ఈ %dకి j అంటే యూజర్ ఇప్పుడు యూజర్ %d అని పెట్టాను కదా, ఇక్కడ ఒక వాల్యూ యూజర్ ఇస్తాడు. ఆ యూజర్ ఇచ్చిన వాల్యూని మనం ఐకి అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ %d ఉంది కదా, ఈ %dకి యూజర్ ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఐలో స్టోర్ చేస్తాం. ఈ %dకి యూజర్ ఇంకొక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ జియోలో స్టోర్ చేస్తాం అన్నమాట. కాబట్టి అడ్రస్ కోసం ఈ సింబల్ అనేది ఈ i అనే వేరియబుల్ యొక్క అడ్రస్ చెప్తుంది. అండర్స్టూడ్? ఈ i అనే వేరియబుల్ ఎక్కడుందో అనేది చెప్తుంది. యూజర్ ఇచ్చిన వాల్యూని ఈ అడ్రస్తో యూజర్ ఇచ్చిన వాల్యూ ఈ అడ్రస్ యాక్సెస్ చేసుకొని ఈ i అనే దగ్గరికి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఇచ్చిన వాల్యూ ఈ అడ్రస్ని యాక్సెస్ చేసుకొని j అనే దానిలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ఈ సింబల్ మాత్రం మర్చిపోకూడదు. అంటే యూజర్ 2 నెంబర్స్ ఇస్తాడు. ఈ నెంబర్స్ ఇచ్చినాక మనం ఏం చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేసి యూజర్కి డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడం అంటే ప్రింట్ చేయడం, అంటే సమ్ ఎంతో ప్రింట్ చేయడం. కాబట్టి printf స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. printf ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, సమ్ కదా, కాబట్టి సమ్ అని పెట్టి %d పెట్టాలి. %d ఎందుకు పెట్టాలంటే మనకి సమ్గా వచ్చేది ఇప్పుడు 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటీజర్ కదా, 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటీజరే. కాబట్టి ఇంటీజర్ని రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి, %d పెట్టాలని మీకు ముందే చెప్పా కదా, కాబట్టి %d పెట్టాలి. ఇక్కడ ఈ సమ్ అనేది ఎలా వస్తుందో కూడా చెప్పాలి కదా, కాబట్టి i+j చేస్తేనే కదా సమ్ వచ్చుద్ది. ఇక్కడ ఈ % ప్లేస్లో i+j అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ దీనికి ట్రేసింగ్ చేద్దాం. ఈ కోడ్కి మనం రాసిన కోడ్కి ట్రేసింగ్ చేద్దాం ఏమొస్తుందో. int i అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ 2 అనే నెంబర్ ఇచ్చాను అండ్ ఇక్కడ 3 అనే నెంబర్ ఇచ్చాను. j int i int j int i ఏమో 2 అనే నెంబర్ ఇచ్చాను, int j ఏమో 3 అనే నెంబర్ ఇచ్చాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రింట్ స్టేట్మెంట్లో సమ్ %d అని పెడుతున్నాం. ఈ %dకి ఇక్కడ మనం ఏమి ఇచ్చామో ఈ %d ప్లేస్లో అది ప్రింట్ అవుతుంది. ఈ %d ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలని మనం ఇచ్చాము, i+j ప్రింట్ అవ్వాలని చెప్పాము. i+j అంతా 2 + 3 అంతా 2 + 3 = 5. కాబట్టి ఈ i+j ప్లేస్లో 5 అనేది ప్రింట్ అవుతుంది. సమ్ 5 అని చెప్పి ప్రింట్ అవుతుంది. చూద్దామా ఎలా ప్రింట్ అవుతుందో. ఇప్పుడు కస్టమ్ ఇన్పుట్ అనేది నేను ఇస్తాను 2 3. ఓకే, రన్ చేస్తున్నాను. హలో, హౌ ఆర్ యూ? సమ్ 5 అని వచ్చింది కదా ఫ్రెండ్స్.